కేవలం విద్య మాత్రమే సమాజాన్ని దేశాన్ని మారుస్తుందన్నారు రాష్ట్ర మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. అంతర్జాతీయ స్థాయిలో విద్యా ప్రమాణాలతో మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా విద్యార్థులు రాణించాలని సూచించారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వహిస్తున్న వనితా మహావిద్యాలయ ఫార్మసీ కాలేజ్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు అభినందనలు తెలిపిన మంత్రి విద్యార్థులకు సంస్థకు ప్రభుత్వం నుండి అవసరమైన సహకారాన్ని అందిస్తామన్నారు. Let's all celebrate this silver jubilee. Thank you, sir. Sir. Thank you all. ప్రతి ఒక్కరూ ఈ గవర్నింగ్ బాడీకి సంబంధించి కానీ అనేక మంది సభ్యులు కూడా ఈ ఇన్స్టిట్యూషన్స్ పరంగా ఇంకా క్వాలిటీని పెంచాలి, ఇంకా కొత్త విద్యాలయాలను స్థాపించాలి. ప్రభుత్వం ఒక పక్షాన అనేక కళాశాలను గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్థాపించి విద్యను పెంపొందించే ప్రయత్నం జరుగుతున్నప్పటికీ ఈ ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించి మరి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా చేస్తా ఉన్న పని, వారు పడతా ఉన్న శ్రమ నిజంగానే అభినందనీయమైనది, ప్రశంసనీయమైనది. మీరు పడతా ఉన్న ఈ శ్రమను, ఎడ్యుకేషన్ ని మీరు ఎంకరేజ్ చేయడానికి విద్యార్థులందరూ కూడా చదువుకోవాలనే ఒక ప్రయత్న భాగంలో కేవలం ఫార్మసీ కాదు, డిగ్రీ కానీ, పాలిటెక్నిక్ కానీ, ఫార్మసీ కాలేజెస్ కానీ, ఇంకా కూడా అనేక కాలేజెస్ నిర్మాణం చేసి స్కూల్స్ కూడా నిర్మాణం